రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, వారితో పాటుగా కోటేశ్వరరావు గారు విశ్లేషకులు ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారితో ప్రారంభిద్దాం విశ్లేషకులు కాబట్టి. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? మ్యూట్లో ఉన్నట్లు లేదండి. యా వినిపిస్తుంది. అంటే నగరంలో ఉండే మనందరికీ ఇక ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వర్షాకాలం అయితే మరింత బీభత్సంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో, ఒక ప్రాంతం అని కాదు, ఉప్పల్ వైపు వెళ్ళినా, లేకపోతే కూకట్పల్లి వైపు వెళ్ళినా, గచ్చిబౌలి వైపు వెళ్ళినా, అత్తాపూర్ వైపు వెళ్ళినా, లేకపోతే మెహదీపట్నం వైపు వెళ్ళినా, ఎటు చూసినా నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ట్రాఫిక్ అనేది చాలా కామన్గా కనిపిస్తోంది. గతంలో కంటే విపరీతంగా పెరిగిందనడానికి ఇటీవల కాలంలో అంటే రోడ్లపైకి వెళ్ళినటువంటి ఎవరికైనా కానీ అది అర్థమవుతుంది. బెంగళూరుతో పాటు ఐటీలో మనం పోటీ పడుతున్నామని సంబరపడాలా, లేకపోతే బెంగళూరుని మించి ట్రాఫిక్ ఈరోజు హైదరాబాద్లో ఉందని బాధపడాలా? ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం జనాభా పెరుగుతోంది కాబట్టి ట్రాఫిక్ పెరుగుతోందని సరిపెట్టుకోవాలా, లేకపోతే పాలకుల తప్పు కూడా ఏమైనా ఉందా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడంలో? ఈ ట్రాఫిక్ సమస్యకి తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా అందరి బాధ్యత ఉన్నది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా టౌన్ ప్లానర్స్ కి ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకు అంటే 40 ఏళ్ల క్రితం అంటే మనం మాదాపూర్ లో ఉన్నటువంటి హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో ఆ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకి మన యొక్క సిటీ ప్లానర్స్ లోపం ఏమిటో, లేదా వాళ్ళని నడిపించినటువంటి నాయకుల యొక్క దూరదృష్టి ఎంత తక్కువగా ఉందనేది మనకి తెలుస్తాం. ఎందుకు అంటే అప్పటికే ముంబై, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్ వంటి నగరాలు కాస్మోపాలిటన్ సిటీస్ గా అభివృద్ధి చెంది అనేకమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి స్థితి అప్పటికే అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా మాకు తెలియదు అంటే అది మోసకారితనం తప్ప మరొకటి కాదు. భవిష్యత్తులో ఒకవేళ, ఎందుకు అంటే ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడున్నటువంటి స్థితి కాకుండా భవిష్యత్తు గురించి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు సరే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పిన, నరేంద్ర మోడీ గారు మొత్తం విజన్ 47 అని గురించి చెప్తున్నారు కదా. అందుకని మరి ఇటువంటి విజన్ చూసేటువంటి వాళ్ళు మరి వాళ్ళకి ఎందుకు మహానగరాల్లో తలెత్తినటువంటి ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎందుకు కనపడలేదు? ఒకవేళ కనిపిస్తే నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళని, ఎందుకంటే మోడీ గారు కావచ్చు, లేదా కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వీళ్ళెవరు నిపుణులు కాదు ఆ రంగంలో. మరి అటువంటి నిపుణుల్ని నియోగించి భవిష్యత్తులో మరొక సమస్య తలెత్తకుండా చూడాలి అనేటువంటి అంశాన్ని ఎందుకు చెప్పలేకపోయారు అనేటువంటి ఒకటి. ఎందుకు అంటే మహానగరాలు అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ఇప్పుడు చైనాలో మన కళ్ళ ముందే గడిచినటువంటి 40-50 సంవత్సరాల్లోనే చైనాలో కూడా అభివృద్ధి జరిగింది. మహానగరాలు అక్కడ మనకంటే ఎక్కువ స్థాయిలో విస్తరించాయనేటువంటిది మనకు తెలుసు. అవును. మరి అక్కడ కూడా కొన్ని సమస్యలు లేవని నేను అంటలేదు. కానీ మన హైదరాబాదు, లేకపోతే మన బెంగళూరు, మన ముంబై, మన మహానగరాల స్థాయిలో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేవు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి వాళ్ళకున్నటువంటి ముందు చూపు మన నిర్మాతలు అంటే పట్టణాలని రూపొందించేటువంటి వాళ్ళకి ఎందుకు లేకపోయింది అనేటువంటిది పెద్ద ప్రశ్న. పోనీ ఇప్పటికైనా అలాంటి జాగ్రత్తలు ఏమన్నా తీసుకుంటున్నారంటే ఇప్పటికీ అలాంటి జాగ్రత్తలు ఏవి తీసుకోవట్లేదు. అటువంటి చర్యలను అమలు జరపడానికి కూడా రకరకాల పేర్లతోటి వ్యతిరేకించడం, రాజకీయం చేయటం కూడా చేస్తున్నారు అనేది చెప్తున్నా. ఇది మహానగరాల్లో భవిష్యత్ తరాలకి ఒక శాపం. కొంతమందికి శాపాల గురించి వాటి గురించి విశ్వాసం ఉండొచ్చు, నాకైతే లేదు. కానీ ఒక శాపం లాగా పరిణమించేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. దీన్ని మరి ఏ విధంగా చేస్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. నిజంగా హైదరాబాద్ లో వర్షాలు వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఇతర కొన్ని సందర్భాల్లో భయానకం ఎట్లా ఉంటదంటే రోడ్ల మీద
మనం ప్రత్యక్షంగా అనుభవిస్తేనే మనకి తెలుస్తుంది. ఎస్